ఈ నిరాహార దీక్ష నేను బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారికి బిగ్ బాస్ కి నా ఆలోచన నా ఆవేదన నిరసన చేస్తున్నా. అన్న నీలాంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. తర్వాత అతను చాలా నెగిటివ్ కూడగట్టుకోవడం జరిగింది కదా. ఎవరతను? మీరు కూడా ఎవరతను మీకే తెలియాలన్న. బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అవుతారా మీరు? ఓకే, అలా వ్యక్తులు చేస్తారా మీరేనా? అలా ఏం లేదు, ఆయన చెప్పిండు నేను చేస్తా, ఖచ్చితంగా బాండ్ పేపర్ రాసిస్తా. ఓకే, బిగ్ బాస్ లో పోవడానికి నీకుండే అర్హత ఏంటన్నా? నేను ఒక కామన్ మ్యాన్, నేను ఒక కూలి బిడ్డని, నేను ఒక సినిమా యాక్టర్ని. కామన్ మ్యాన్ కూలి బిడ్డ అయితే బిగ్ బాస్ లో పోవాలా? నేను ఒక సినిమా యాక్టర్ కదా. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది. ఆయన ఒక రైతు. ఆయన పొద్దున్న లేస్తే పని చేసేది ఎవరు? వాళ్ళ కింద, రైతుల కింద కూలీలు చేస్తారు, అవునా కదా? అలాంటి కూలి బిడ్డకు మరి ఆయన పల్లవ్ ప్రశాంత్కి అవకాశం ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు? రైతు బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు నాకెందుకు రాదు? ఆయన సినిమా యాక్టర్ కాదు, నేను సినిమా యాక్టర్. నేను హనుమాన్ చేసా, హరిహర రమలు చేసా, గొర్రె పురాణం చేసా, ప్రజెంట్ ఒక 6 చేస్తున్నాను. ఇంకాటికి పేర్లు పెట్టలేదు. పెట్టినా కానీ మనం వాళ్ళకంటే ముందుగా మనం చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనకు అవకాశం రాదు. బిగ్ బాస్ కి నిన్ను పిలవకపోతే పిలిచే వరకు నిరాహార దీక్ష చేస్తాం. అంటే తినకుండా చేసేది కాదు ఇది. పోలీసు వాళ్ళు నాకు ఫస్ట్ రోజు కూర్చున్నప్పుడు, 2వ రోజు కూర్చున్నప్పుడు, 3వ రోజు కూర్చున్నప్పుడు నాకు తీసుకుపోయి కేసు పెట్టి వార్నింగ్ ఇచ్చారు. రోజు 1 గంట కంటే ఎక్కువ చేస్తే నేను తీసుకుపోయి చెంచలు కూడా జైలు వేస్తా. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పెడతా అని చెప్పారు. అందు గురించే దానికి గురి కాకుండా రోజు 1 గంట చేస్తున్నా వాళ్ళు. ఎందుకంటే చట్టం ఎవరు చుట్టం కాదు. అల్లు అర్జున్ అంత పెద్ద స్టార్నే తీసుకుపోయి జైల్లో వేశారు. నేనెంత ఆయన కింద కొనికిసుక గొట్టం. అందు గురించి వాళ్ళు చెప్పింది నేను పాటించాలనే భావనతోటి రోజు 1 గంట చేసుకుంటా. సార్ ప్లీజ్ సార్ దండం పెడతా, కాలముక్త అని చెప్పేసి సిఐ గారికి రిక్వెస్ట్ చేసుకున్నా. 1 గంట కంటే ఎక్కువ చేస్తే మాత్రం మళ్ళీ నీకు కేసు బుక్ అవుతుంది. మా వాళ్ళు నిన్ను ఎప్పుడు సింగిల్ డ్రెస్లో కనిపెడతారు. తీసుకుపోయి ఆలేసినామా అంటే ఇక మళ్ళా నీలాగానే ఉంటారు, డ్రెస్ వేసుకోరు. సింగిల్ గానే వస్తారా? అదే సింగిల్ గా వస్తారు, సివిల్ డ్రెస్సులు అంటున్నా. సింగిల్ గా వస్తారు, మంద రారు. అందు గురించి దానికి గురి కాకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓ రోజు 1 గంటే.